రాజమండ్రి జయకృష్ణపురంలో ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది, అయ్యింది అనేది మీకిప్పుడు క్లియర్‌గా చూపించబోతున్నాను. ఇక విషయంలోకొస్తే జయకృష్ణపురంలో రోడ్డు వెడల్పులో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం ఒక డ్రైనేజీని నిర్మాణం చేశారు. అక్కడి వరకు బాగానే చేశారు. కానీ ఒక ప్లేస్ వచ్చేసరికి మాత్రం అది అక్కడ డ్రైనేజీ నిర్మాణం చేయకుండా వదిలేశారు. మిగిలిన ప్లేస్ అంతా కూడా సుమారుగా డ్రైనేజీ నిర్మాణం పూర్తయింది. ఇదిగో ఇటుపక్క వాటర్ వచ్చి పాత డ్రైనేజీలోకి వెళ్తుంది. మీరు గమనించండి. ఇక్కడ ఇది కొత్త డ్రైనేజీ. ఆ కార్ షోరూమ్ వారు ఆ డ్రైనేజీ మొత్తం క్లోజ్ చేసి వాళ్ళ యొక్క కార్లు పెట్టుకోవడానికి అందంగా తయారు చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ డ్రైనేజీ నిర్మాణం కోసం ఆ బిల్డింగ్‌ని కూడా తొలగించారు. ఇదిగో కార్ షోరూమ్ వారు మూసేసిన డ్రైనేజీ ఆనవాళ్ళు. చిత్రం ఏంటంటే ఆ పాత డ్రైనేజీకి టైల్స్ కూడా వేసేశారు. ఇంకా అసలు పెండింగ్ లేదు, కంప్లీట్. జస్ట్ ప్రారంభించడమే తరువాయి. ప్రారంభించడం అంటే ఆ పక్క చిన్న ముక్క కన్‌స్ట్రక్షన్ చేసి చేయడం. ఆ డ్రైనేజీ మళ్ళీ పాత డ్రైనేజీకి ఈ విధంగా కలిపారు. అసలు ఈ డ్రైనేజీ లక్షలాది రూపాయల వ్యయంతో ఎందుకు నిర్మించారు? ఎందుకు క్లోజ్ చేయించారు? అనేది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదిగో ఇది పాత డ్రైనేజీ. కనిపిస్తుంది గదా! ఇది ఆ వ్యక్తి నడుస్తున్నది. ఇక్కడే ఒక కరెంటు స్తంభం కుంగిపోతూ ఉంది. దానికి వైర్లు లేవనుకోండి. అది ఏ రోజు ఎవరి మీద ఎలా ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియంది. అంటే రోజుకు కొంత భాగం చొప్పున లోపలికి కుంగిపోతూ ఉంది. ఇదిగో కరెంటు స్తంభం. చూసారుగా? పైన వైర్లు కూడా లేవు. అంటే పక్కన వేరే లైన్ వేరే పోల్‌కి మార్చేశారు. ఇదొకటి. ఈ కరెంటు స్తంభం పొరపాటున ఆ కుంగుతున్నప్పుడు అటు కరెంటు వైర్ల మీద పడినా, ఇటు పక్క వెళ్ళే వాహన చోదకులపై పడినా పెను ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. మరి దీనికి నగరపాలక సంస్థ వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ప్రమాదం జరగకుండా ఎలా ఆపుతారు? ఈ డ్రైనేజీ ఏదైతే ఉందో ఈ కార్ షోరూమ్ వారు క్లోజ్ చేశారు. వీడియో క్లియర్‌గా చూపించాం. మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుని నగరపాలక సంస్థ వారు ఆక్రమణ తొలగిస్తారా? లేదా ఈ మధ్య ఆక్రమణ తొలగిస్తూనే ఉంటున్నారు. మరి ఇక్కడ ఈ ఆక్రమణని తొలగించే దమ్ముందా నగరపాలక సంస్థ వారికి లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అందరికీ సమన్యాయం ఉండాలనేది ప్రజల కోరిక. ఈ విషయంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.